ఓం సాయిరామ్. వారికి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఒక చిన్న పాప. ఆ అమ్మాయే వాళ్ళ ప్రపంచమైంది. కానీ కాలం వేరే నిర్ణయంతో ఉంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పడసాగారు. ఆ చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలాగా పెద్దగా కాసాగాయి. ఈ రోజు రోజు గొడవలతో నేను విసిగిపోయాను. మనం ఇద్దరం విడాకులు తీసుకుందాం అంటాడు భర్త. అప్పుడు భార్య అంటుంది, ఈ రోజు రోజు గొడవలతో ఈ బంధంలో నాకు కూడా ఊపిరాడడం లేదు అంటుంది. ఇద్దరూ కలిసి విడాకులు తీసుకుంటారు. అప్పుడు భర్త ఒంటరివాడైపోతాడు. ఒకరోజు బెడ్రూమ్లో కూర్చుంటాడు. బీరువా చూస్తాడు. ఎంత ఖాళీగా ఉంది. తను ఉంటే ఈ బీరువా కూడా నా బట్టలు పెట్టుకోవడానికి సరిపోవడం లేదని గొడవ పడేది. అంతలో తన కూతురి ఫోటోపై తన దృష్టి పడింది. ఆ ఫోటో చూస్తూ అలా ఉండిపోయాడు. ఇక్కడ భార్య కూడా సాయంత్రం కాగానే ఖాళీగా ఉన్న తన బెడ్డును చూస్తూ ఉండిపోతుంది. ఎక్కడైతే తన భర్త నవ్వులు వినిపిస్తూ ఉండేవో ఇప్పుడు అదంతా మౌనంగా కనిపిస్తుంది. కూతురు 2 భాగాలుగా విడిపోయింది. ఆ కూతురు తండ్రి దగ్గర నుండి తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు ఏడవడం, తల్లి దగ్గర నుండి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏడవడం జరుగుతోంది. ఆ పాప ఒకరోజు ఏడుస్తూ అమాయకంగా అడిగింది నాన్నని, మీరిద్దరూ ఎందుకు కలిసి ఉండరు నాన్న అని. నేనేమైనా తప్పు చేశానా అని అన్నది. ఆ మాట తండ్రి హృదయంలో ఎక్కడో తగిలింది. ఒక్క చిన్న విషయంలో జరిగిన గొడవ జీవితాన్ని ఎలా నాశనం చేసింది. కళ్ళ ముందే జీవితం మొత్తం శూన్యమైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ఒక బంధువుల పెళ్లిలో కలిశారు. ఎదురెదురు పడ్డారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోలేక తలదించుకున్నారు. భార్య కళ్ళు చాలా అలసిపోయినట్టుగా, పెదవుల మీద చిరునవ్వే మొత్తం మాయమైపోయింది. భర్తకు అర్థమవుతోంది, ఒక చిన్న విషయంలో గొడవ మొత్తం సంసారాన్నే నాశనం చేసింది అనుకున్నాడు. భర్త ఇంటికి వచ్చాడు. ఫోన్ ఓపెన్ చేశాడు. తన భార్య కూతురు ఫోటో చూశాడు. వారి పెళ్లి ఫోటోలు చూశాడు. అనుకున్నాడు, ఇది ఒక నా చిన్న తప్పు, తొందరపాటు నిర్ణయం వలన జరిగిందా అనుకున్నాడు. కానీ ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది అని ఏడవసాగాడు. అందుకే నేను చెప్తున్నాను, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి, లేకపోతే అది జీవితాలనే తలకిందులు చేస్తుంది. ఈ కథ నచ్చితే షేర్ చేయండి.